అక్రమ ఇసుక రవాణా ఇది కొందరికి కాసుల కల్పవల్లిగా మారింది. ఎక్కడ ఇసుక కనిపించినా ట్రాక్టర్లను కూలీలను దిచ్చేసి దోచేస్తున్నారు. వారు ఆపేవారు లేకపోవడంతో అంతిన కాడికి దోచేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అవేవి మాకు చెల్లవు అన్నట్లు బాపట్ల జిల్లా చీరాల పర్చూరు నియోజకవర్గ పరిధిలో అక్రమ ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వేటపాలెం, పందిళ్లపల్లి, కడవకుదురు, చిన్నగంజం ప్రాంతాల్లో నది గర్భాలు, కాలువలు, పొలాల సమీప ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇసుక మాఫియా దర్జాగా కొనసాగుతుంది. రాత్రి వేళల్లో జేసీబీలు, టిప్పర్లతో భారీగా ఇసుక తవ్వి అక్రమంగా తరలిస్తున్నారు. కొన్ని చోట్ల పగటి వేళల్లోనూ నిర్భయంగా ఇసుక తరలింపు జరుగుతుండటంతో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఇలా అనుమతులు లేకుండా జరుగుతున్న ఈ తవ్వకాలు పర్యావరణానికి తీవ్ర ముప్పుగా మారాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ ఇసుక తవ్వకాల కారణంగా భూగర్భ జలమట్టం క్రమంగా పడిపోతుందని, భవిష్యత్తులో తాగునీటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు నది గర్భాలు లోతుగా మారడంతో వర్షాకాలంలో వరదలు వచ్చినప్పుడు ప్రమాదకర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. పొలాల సమీపంలో తవ్వకాలు జరపడం వల్ల తమ భూములు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోందని రైతులు వాపోతున్నారు. ఇసుక అక్రమ రవాణా కారణంగా గ్రామీణ రహదారులు పూర్తిగా ధ్వంసమవుతున్నాయని, భారీ వాహనాల రాకపోకలతో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు, వృద్ధులు రహదారులపై వెళ్లాలంటే భయపడే పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే ఇసుక దోపిడీ వెనుక పెద్ద ఎత్తున మాఫియా కార్యకలాపాలు ఉన్నాయని, రాజకీయ అధికార పరిరక్షణతోనే ఈ అక్రమాలు కొనసాగుతున్నాయన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చీరాల, వేటపాలెం, పందిళ్లపల్లి, కడవకుదురు, చిన్నగంజం పరిధిలో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. ఇక అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుని ఇసుక దోపిడీని పూర్తిగా అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేస్తున్నారు.